వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు విజన్ ఉన్న నేత అని, ఆయన కృషితోనే హైటెక్ సిటీ, అమరావతి సాధ్యమయ్యాయని కొనియాడారు. జగన్ ను చూసి రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా రాలేదని, ఉన్నవి కూడా పారిపోయాయని విమర్శించారు. రాజధానికి చట్టం చేసే అధికారం రాష్ట్రాలకు ఉండదని తెలియక జగన్ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. మన అనాలి కానీ చెప్పుకుంటే వాళ్ళ గురించి మన అనేది ఉంది. ఇప్పుడు వాళ్ళు ఇంకా 1947లో దేశానికి స్వాతంత్రం కూడా మేమే తెచ్చామని చెబుతారు వినేవాళ్ళు ఉంటే. మొన్న గూగుల్ తెచ్చిన దాంట్లో కానీ, డేటా సెంటర్స్ వచ్చే దాంట్లో కానీ ఆ పులివెందుల ఎమ్మెల్యే చెబుతున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మోహన్ చూసి ఎవరు వస్తారు, నన్ను చూసి వచ్చారు, నేను తెచ్చానండి. ఏదో ఆడడు అందగాడు ఇంటర్వ్యూ అలాగా. నిన్ను చూసి ప్రాజెక్టులు కానీ, నిన్ను చూసి ఒక ఇండస్ట్రీస్ కానీ వచ్చినాయా? వచ్చిన ఇండస్ట్రీస్ పారిపోయారు కదా. ఒక విజనరీ లీడర్, భవిష్యత్తు తరాలకి మార్గదర్శి, ఆనాటి హైటెక్ రూపశిల్పి, ఈనాటి అమరావతి రూపశిల్పి. ఇవన్నీ కూడా భగవంతుడు ఇచ్చిన శక్తితోని, ఒక మనిషికి వచ్చిన అవకాశంతో భావితరాలకు అందిస్తారు ముఖ్యమంత్రి. మీకు చేయడం చేయాలి, కాకపోతే కనీసం మమ్మల్ని విమర్శించేది కూడా మీకు మానుకోవాలి. చేసుకునేది మా కోసం కాదు కదా, ఎన్డీఏ పార్టీల కోసం కాదు, మీకోసం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు కోసం. మీరు చూడండి, హైదరాబాద్కి మించిన రాజధాని ఒక క్వాంటమ్ వ్యాలీ కానీ, ఇంకోటి కానీ, హాస్పిటల్స్ కరోనా వస్తే మనం అక్కడికి వెళ్ళాం, అందరూ హైదరాబాద్ పోయాం. అలాంటి కార్పొరేట్ హాస్పిటల్స్ మన అమరావతిలో వస్తా ఉన్నాయి. అలాంటి ఇండస్ట్రీస్ మన దగ్గరికి వస్తా ఉన్నాయి. ఇన్స్టిట్యూషన్స్, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చినాయి. 6 యూనివర్సిటీలు మన దగ్గర ఉన్నాయి. అమరావతి ఎక్కడుంది? పలనాడికి కోతవేడు దూరంలో ఉంది మన రాజధాని. అది ఎక్కడో వైజాగ్లో రాజధాని పెడితే, ఇంకో రాజధాని పెడితే మనం ఎక్కడికి పోతాం? ఇది మన గౌరవానికి సంబంధించిన ఇష్యూ ఇది. అందుకే ఎవరు కదల్చకుండా అక్కడ చట్టం చేయించారు. చెప్పుకోకపోతే